వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ. అందరికీ నమస్కారం. ఇది ఆవకాయల కాలం కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సరదాగా మాట్లాడుకుందాం. గాలిబ్ మహాకవికి మామిడి పండ్లంటే చాలా ఇష్టం అంట. ఆయన ఒక రోజున వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని మామిడి పండ్లు తింటూ ఉంటే అటుగా ఒక స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడికి మామిడి పండ్లంటే నచ్చదు. ఈ గాలిబ్ కవి గారు దాంట్లో పీకు తింటూ ఉంటే ఆ స్నేహితుడు చిరాకుపడి, ఏంట తిండి, పిచ్చి తిండి నువ్వును అని చెప్పి అన్నాడు. దీని మధురం నీకేం తెలుసులేరా, పో అవతలకి అన్నాడు గాలిబ్ గారు. అంతలోనే తను పీకిన మామిడి టెంకను తీసి అట్లా విసిరేశాడు. ఒక గాడిద వచ్చి వాసన చూసి తినకుండా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అప్పుడు మిత్రుడు దాన్ని చూసి ఈయన్ని ఎగతాళి చేయాలని చెప్పి, చూసావా వెధవా, నువ్వు తింటున్నావు మామిడి పండ్లు, గాడిదలు కూడా తినట్లేదవి అని చెప్పి ఆయన్ని అపహాస్యం చేశాడనమాట. చేసేసరికి అప్పుడు గాలిబ్ మహాకవి తాపిగా, అవునురా, గాడిదలకి మామిడి పండ్ల రుచి ఏం తెలుస్తుంది అని చెప్పన్నాడంట. కొంతమంది కూడా శతకాలు రాశారు, పద్యాలు రాశారు. వాటిల్లో కొన్నింటి గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. కలిపెడిది ఆవకాయట, కలిపించెడు వాడు మామగారట, మరినే కలిపిన రుచికరమగునట, కలుపుగా వేరొండు కాయ కలపగనేలా అన్నాడు. పలికెడిది భాగవతమట అని పోతర గారు చేసిన పద్యాన్ని ఈ రకంగా చేశాడంట. కలిపేదేమో ఆవకాయంట, కలిపించేవాడు మామగారు పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని ఆవపిండి అంతవే, కారం ఇంతవే, ఇది ఇంతవే అని చెప్పి చెప్తూ ఆ ఆవకాయని పెట్టించేవాళ్ళు అనమాట. అందుకని కలిపించడి వాడు మామగారట, మరినే కలిపిన రుచికరమగునట, నేను కలిపితే అది రుచికరంగా అవుతుంది. కలిపిద వేరొండు కాయ కలపగనేలా, వేరొండు కాయ అంటే వేరే కాయల్ని కలపటేందుకు మామిడికాయలనే కలుపుతాను, ఆవకాయనే కలుపుతాను అని చెప్పి ఆవిడ చెప్తోంది అనమాట. ఆవకాయ అంటే తెలుగు వాళ్ళకి ఆత్మబంధువు. ఆవకాయ తెలుగు వాళ్ళ అమృత సింధువు. వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ కలుపుకుని 4 ముద్దలు తింటే స్వర్గానికి వెళ్తారు. ఆ రహస్యం తెలిసినవాడు తెలుగోడు. నేను అమెరికాకి వెళ్ళిన కొత్తలో అక్కడ బ్రేక్ఫాస్ట్ చూసి మొహం మొత్తి వాళ్ళు ఇచ్చిన బ్రెడ్ ముక్కలకే ఇంత ఆవకాయ రాసి తింటూ ఉంటే ఆ రుచి ఉంది మహాప్రభో, వర్ణించడానికి వీలు కాలేదు అని చెప్పి అన్నారు తనికెళ్ళ భరణి గారు ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ. తెలుగు ఇల్లాళ్ల ఇలవేల్పు ఆవకాయ, తెలుగు ఇళ్లను మేల్కొల్పు ఆవకాయ, తెలుగు ఇల్లాళ్ల ఇలవేల్పు ఆవకాయ అంట. ఇలవేల్పే ఆవకాయ, తెలుగు ఇళ్లను మేల్కొల్పు ఆవకాయ. అలాంటి ఆవకాయని చాలా సుందరంగా వర్ణిస్తూ అన్నపూర్ణేశ్వరరావు గారని ఆయన ఒక శతకాన్ని అత్యద్భుతంగా రాశారు. ఇప్పుడు అందులో కొన్ని పద్యాలని మనం విందాం. బెల్లము వేసిన మధురము, పల్లి నూనెను కలుపగా పచ్చడి మధురము, వెల్లుల్లి వేయ మధురము, పుల్లని మామిడితో చేయ ముక్కది మధురము. చాలా అద్భుతంగా ఉన్నది కదా ఈ పద్యం. వేదమందు సామ వేదము తాననే, వేదాల్లో తన సామవేదం అంట. పక్షులందు గరుడ పక్షి కాదే, తెలుగు వాడే అయిన పలుకును హరి, ఊరుగాయలయందు నావకాయ నేను అని చెప్పి, ఊరగాయలన్నింటిలోనూ ఆవకాయ నేను అని చెప్పి హరి కూడా చెప్తాడు అని చెప్పి చెప్తున్నాడు. హరి అంటే విష్ణుమూర్తి చెప్తాడు అని చెప్తున్నాడు. నమగన్న మందు మరియావ ముక్కను నంజుకొనగదినుచు, నమలి తొక్క టెంక మీద పీచు నింకను గోరి, పీకి పీకి దినుట ప్రియముగాదే. మనం టెంకని, ఆవకాయ ముక్క టెంకని మనం ఎలా పీకి తింటాం అనమాట. దాంట్లో ఆ రసం అట్లా అమృతంలాగా ఊరుతూ ఉంటుంది అని చెప్పటం దీని అర్థం. ఇంకొక పద్యం. వేడి అన్నములో కొంత వేడి నెయ్యి, వేడి అన్నములో కొంత వేడి నెయ్యి, ముద్దపప్పును చేర్చి ముద్దుగాను, వేడి అన్నంలో కొంత వేడి నెయ్యి కొంత ముద్దపప్పు చేర్చి
ఆవకాయను కలిపిన ఆవకొలుగు తినగా నోటికి తెలియర తెలుగువాడ. ఇక చూడండి, ముద్దపప్పు, వేడి అన్నము, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, ఈ మిక్సర్ మొత్తం మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుగువాడికి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.